గణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ కలియుగంలో స్మరణ, సంకీర్తనం, పారాయణం ఇవి తప్పనిసరిగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రలు చేస్తాయనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ లలితా సహస్రనామాలు అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటువంటిది మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక రోజున శ్రీమాత వశిన్యాది వాగ్దేవతలను ఆహ్వానించింది, పిలిచింది. ఓ వశిన్యాది వాగ్దేవతల్లారా, మీకు సకల విద్యా సంపత్తులను నేను ప్రసాదించాను. వాటిని నా భక్తులకు అందించాలనేటువంటి సంకల్పం కలిగింది నాకు. అందువలన ఏ స్తోత్రం చేత నేను సంతుష్టాంతరంగురాలిని అవుతానో ఆ స్తోత్రాన్ని మీరు రచించండి అని వాగ్దేవతల్ని ఆదేశించింది శ్రీమాత. శ్రీమాత యొక్క ఆజ్ఞానుసారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆ వాగ్దేవతలు చక్కగా రచించారు. ఈ సహస్రనామాల్ని చదవడం మూలంగా, పారాయణం చేయడం మూలంగా ఎటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో హయగ్రీవ భగవానుడు అగస్త్య మహర్షికి ఫలశ్రుతిగా ప్రసాదించారు. అది కూడా మనవి చేస్తారు. ఏ పూజల వల్ల, ఏ జప తపాల వల్ల ఎంతటి మహాఫలితం అయితే కలుగుతుందో అటువంటి మహాఫలితం ఒక్క లలితా సహస్రనామ పారాయణం చేయడం మూలంగా కలుగుతుంది. అంతేనా? అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, కాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. జగన్మాత యొక్క కరుణా కటాక్షాల వలన ఆ తల్లే చెప్పినటువంటి మాట, సర్వాభీష్టాలు కలుగుతాయి. ఇంతటి మహాశక్తివంతమైనటువంటి స్తోత్ర రాజం అమ్మవారి యొక్క లలితా సహస్రనామం. అమ్మవారే అనుగ్రహిస్తుంది. ఏ ఇతర స్తోత్రాల వల్ల నేను సుప్రసన్నురాల్ని కాను, ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం వల్లనే నేను సుప్రసన్నురా జగన్మాత అనుగ్రహించింది. అటువంటి ఆ సహస్రనామ రోజున మీ అందరితో కలిసి పారాయణం చేయగలిగేటువంటి మహాభాగ్యం నాకు కలిగింది. అమ్మా, మీరు చెప్పినట్లుగా ఒక్కొక్క నామాన్ని నేను చక్కగా చదువుతాను. చాలా బాగుందమ్మా, ఆదర్శప్రాయం. ఇందాక వారు సంస్కృత భాషాధ్యాపకులు చెప్పారు కదా, ఆత్మవిద్య అంటే చిన్ని 2 మాటల్లో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఆ దిశగా నేను సద్గురు కటాక్షంతో సాధన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని, మీ పుణ్య దంపతులనిద్దరినీ కూడా సాక్షాత్తు ఆ జగన్మాతగా, జగన్నాథుడుగా నేను భావించాను. ఇది కూడా ఆత్మవిద్యలో భాగమే. మామూలుగా మీ రూపాలుగా కాకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా భావన చేశాను. మీ సమక్షంలో మేమందరము కూడా ఆ ఆత్మవిద్య స్వరూపములే అనేటువంటి భావన నాకు కలిగింది. మేధాదక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యుల వారు చాలా అద్భుతమైన విషయాలు మనకు ప్రసాదించారు. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. ఆయనలో ఆయన ఆనందాన్ని పొందుతున్నారట, పరవశించిపోతూ ఉన్నారట. ఆయన సనక సనందన సనత్సుజాత సంతకుమారాది ఆ బ్రహ్మచారులకు, బ్రహ్మమానస పుత్రులకు ఏమీ చెప్పకుండానే ఆయన కేవలం ఆత్మవిద్యను అంతర్గతంగా చేసుకుని పరమానందాన్ని పొందుతూనే వాళ్ళకి ఆ చిన్ముద్రతో అంతా ఉపదేశం పొందినట్లుగా అనిపించింది ఆ బ్రహ్మమానస పుత్రులకు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి భాంతమనుభాచ్యేతత్ సమస్తం
జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు మనం కార్తీక మాసంలో శివాలయాలకు ముందు అంటే ధ్వజస్తంభం దగ్గర ఏ దీపాలని పెడుతూ ఉంటామండి? ఆకాశ దీపాలను పెడుతూ. ఆకాశ దీపంలో ఉన్నటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉన్నదో అది ఆ ఆకాశ దీపం చుట్టూతా ఉన్నటువంటి రంధ్రాల ద్వారా ఎలాగైతే వ్యాప్తి చెందుతుందో, ఆ జ్యోతి యొక్క ఆ స్వరూపం అనేది మనకి ఎలాగైతే కనిపిస్తుందో, సాక్షాత్కరిస్తుందో, అలాగే చక్షురాది అన్నారు శంకరాచార్యులు గారు. ఈ నేత్రములు మొదలైనటువంటి ఈ ఇంద్రియాల ద్వారా ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ బయటికి వ్యక్తమవుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటామని అనుకుంటాం, కళ్ళతో అనుకుంటే పొరపాటే. లోపల అంతర్యామి ఉన్నారు. ఆ అంతర్యామి మనకి ఆ నేత్రశక్తిని ప్రసాదిస్తున్నారు. తద్వారానే మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం అన్నీ వినేస్తున్నాం, మనకి జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటున్నాం. కానే కాదు, పొరపాటు. కేవలము ఆ చెవుల ద్వారానే మనం వినేస్తున్నాం అనే భావన చాలా పొరపాటుట. లోపల నిండి నిబిడీకృతమైనటువంటి ఆ అంతర్యామి ఆ పరమాత్మ యొక్క ఆత్మ చైతన్య శక్తి ద్వారానే మనం వినగలుగుతున్నాం. ఇలా ప్రతి ఇంద్రియాన్ని కూడా పరమాత్మమయంగా కనుక మనం భావన చేసినట్లయితే క్రమేపీ మనకి ఆత్మవిద్య అనేటువంటిది అవగతమవుతూ ఉంటుందని నా భావన అన్నమాట.